హలో జింజీ లేడీస్, వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా ఇలా స్వీట్ కార్న్ పకోడీ చేసుకోండి. స్వీట్గా కారంగా తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. స్వీట్ కార్న్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకుండా ఒలుచుకొని వేసుకుందాం అనుకుంటే మన కిచెన్లో దీపావళి పండుగ అయితే జరుగుతుంది. కట్ చేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్కి తగినట్టు సాల్ట్, కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను కాబట్టి నాకు హాఫ్ గ్లాస్ బియ్యం పిండి, 2½ గ్లాసెస్ శనగపిండిని అయితే తీసుకున్నాను. వాటర్ ఏం వేయకుండా స్వీట్ కార్న్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు గట్టిగా కలుపుకోవాలి. మీకు వాటర్ కావాలనుకుంటే 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుని రెగ్యులర్గా పకోడీ ఎలాగే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. వేసుకున్న వెంబటే స్పూన్ పెట్టి కలపకుండా కొంచెం సేపు తర్వాత కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.